అరచేతిలో ప్రపంచం. అది సెల్ ఫోన్తోనే సాధ్యం. అందుకే మొబైల్ చేతికి 6,000 అయిపోయింది. సెల్ లేని జీవితం ఊహించుకోలేం. సెల్ ఫోన్ మనిషికి ప్రపంచాన్ని ఎంత దగ్గర చేసిందో అంతే అనర్థాల్ని తీసుకొస్తోంది. పెరిగిపోయిన సెల్ ఫోన్ వాడకంతో పుట్టుకొస్తున్న రేడియేషన్ ఇప్పుడు సవాల్గా మారింది. సెల్ ఫోన్ మనిషి నిత్య జీవితంలో భాగమైపోయింది. బిజీ లైఫ్లో సెల్ ఫోన్ లేని జీవితాన్ని ఊహించుకోవడం కష్టం. అయితే సెల్ ఫోన్ యూసేజ్తో లాభాలు ఎన్నున్నాయో నష్టాలు కూడా అదే రేంజ్లో ఉన్నాయి. సెల్ ఫోన్ల వాడకంతో పాటు సిగ్నల్స్ ఇచ్చే సెల్ టవర్లు కూడా పెరిగిపోతున్నాయి. నగరంలో అయితే అడుగుకో టవర్ వెలుస్తోంది. విశాఖ సిటీలో ఎక్కడ చూసినా సెల్ టవర్లే కనిపిస్తున్నాయి. అధికారికంగా వైజాగ్లో 375 టవర్లు ఉంటే అనధికారికంగా దాదాపు 1000 టవర్లు ఉన్నట్లు సమాచారం. ఒక్కో సెల్ టవర్ విడుదల చేస్తున్న రేడియేషన్తో జనాభా రోగాల పాలవుతున్నారు. అయితే దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యాచరణ చేపట్టాయి కొన్ని స్వచ్ఛంద సంస్థలు. మన విశాఖపట్నంలో చూసినట్టయితే అనేక ఎఫ్ఎం స్టేషన్లు ఉన్నాయి. అయితే అన్ని ఎఫ్ఎం స్టేషన్లకు కూడా టవర్ అనేది లేదు. ఎందుకంటే రేడియో వేవ్స్ అనేవి బయట ప్రజలకి ఇబ్బంది కలిగించే విషయం కాబట్టి ఈ రేడియేషన్ ఇబ్బంది కలగకుండానే నగర శివారు ప్రాంతాల్లో ఈ రేడియో టవర్లు వంటివి ఏర్పాటు చేసేవారు. కానీ ఇప్పుడు జనావాసాల మధ్య ఈరోజు సెల్ టవర్లు అధికంగా ఉండడంతో మన ప్రజలందరూ కూడాను అనేక వ్యాధులకు లోనవుతున్నారు. విశాఖపట్నం పరిధిలో ఎటువంటి ప్రణాళికలు లేకుండా సెల్ టవర్స్ ఏమి నిర్మాణం చేశారు. ఈ అక్రమ సెల్ టవర్స్ వెదజల్లేటువంటి రేడియేషన్తో చాలామంది వ్యాధిగ్రస్తులు అవుతున్నారు. ఎక్కువ మందికి తలనొప్పి, మతిమరుపు, క్యాన్సరు, రకరకాల క్యాన్సర్లు వస్తున్నాయి. ఈ క్యాన్సర్లన్నిటికీ ఈ రేడియేషన్ ప్రభావం చెప్పి రేడియేషన్ వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ఉద్యమకారులు 10 దేశాల్లో సర్వే నిర్వహించారు. అందులో భారతదేశం, అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నట్లయితే 70% మంది కేవలం ఈ రేడియేషన్ వల్లే వస్తున్నది, సెల్ టవర్స్ రేడియేషన్ వల్ల వస్తున్నదని చెప్పి నిర్ధారించారు. సెల్ టవర్కి దగ్గరగా నివాసం ఉన్న వారి అవస్థలు అన్నీ ఇన్ని కావు. టవర్ల రేడియేషన్తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఆ సెల్ టవర్లను తొలగించమని నెట్వర్క్, జీవీఎంసీ, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. అయితే సెల్ టవర్లు జనావాసాల మధ్య ఉండరాదని కోర్టు తీర్పులు ఉన్నాయి. కానీ వీటన్నింటినీ బేఖాతరు చేస్తూ నివాసాల మధ్యే వందల్లో సెల్ టవర్లు ఉన్నాయి. రెంట్ల కోసం కక్కుర్తిపడి సెల్ టవర్ల ఏర్పాటుకు అనుమతిస్తున్నారు ఓనర్లు. ఈ టవర్ కారణంగా తలనొప్పి, తల తిరగడం, తర్వాత స్కిన్ ఇరిటేషన్ బాగా 2 years నుండి వచ్చేసిందండి. దానికి మందులు వాడితే కానీ తగ్గని ఇరిటేషన్లా వచ్చేసిందనమాట. మా అసోసియేషన్ వాళ్ళకి చెప్పినా చెవిటోడు ముందు శంఖం ఊదినట్టుంది. మరి టవర్ పెట్టించొద్దని ముందే నేను అబ్జెక్ట్ చేసినా సరే వాళ్ళు దౌర్జన్యంగా టవర్ పెట్టించారు మా అపార్ట్మెంట్ మీద. టవర్ నా బెడ్రూమ్ కిటికీకి పక్కనే ఉందండి. కనుక నేను విపరీతంగా ఈ రేడియేషన్ నుండి ఎఫెక్ట్ అవుతుంది నా ఆరోగ్యం. టవర్ల నుంచి వెలువడే రేడియేషన్తో క్యాన్సర్ వస్తుందని చెబుతున్నారు డాక్టర్లు. ప్రతిరోజు అరగంట చొప్పున 10 ఏళ్లు ఫోన్లో మాట్లాడితే డౌట్ లేకుండా క్యాన్సర్ కణతులు ఏర్పడతాయంటున్నారు. సెల్ వాడకం, టవర్ల రేడియేషన్తో మతిమరుపు, అలర్జీ, కిడ్నీ జబ్బులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. సెల్ ఫోన్ కంటిన్యూస్గా యూజ్ చేస్తాం కాబట్టి ఈ ప్రభావం చెవిలో నుంచి బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్ డ్యామేజ్ జరగటం అనేది మనం ముఖ్యంగా ఈ మధ్య కాలంలో పరిశోధనలో తేలిన విషయాలు ఏంటంటే బ్రెయిన్ డ్యామేజ్ ఎక్కువగా జరగటం. ఈ వైబ్రేషను, రేడియేషన్స్ వల్ల మనం జ్ఞాపక శక్తి ఉంటుందో జ్ఞాపక శక్తిని ప్రజలు కోల్పోవటం ఎక్కువగా సెల్ ఫోన్ వాడటం వల్ల. అదేవిధంగా ప్యాకెట్స్లో మనము హార్ట్కి దగ్గరగా ఈ సెల్ ఫోన్ను పెట్టడం వల్ల దాని వైబ్రేషన్ రిలీజ్ అవటం వల్ల అనేక రకాలైన గుండెకి సంబంధమైన జబ్బులు కూడా రావటం జరుగుతుంది. రాబో కాలంలో ఈ ఆల్జిమర్స్ వ్యాధిలాగా ఈ మతిమరుపు వచ్చి ప్రజలందరికీ కూడా చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. సెల్ ఫోన్ లేకపోతే జీవితం నడవదు. సెల్ ఫోనే జీవితం అయితే మనిషే మిగలడు. ఇది పరిస్థితి. ఎవరికి వారుగా కంట్రోల్గా సెల్ ఫోన్ వాడటమే దీనికి పరిష్కారం.